ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి మేనేజర్ గారు? ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి మేడం. చెప్పండి. ఏం జరిగిందండి? ఎందుకలా ఉన్నారు? చెప్పండి మేనేజర్ గారు. అమ్మా, మీరు కంచి నుంచి తెప్పించిన అమ్మవారి విగ్రహం కనిపించట్లేదంటమ్మా. ఏంటి మీరంటున్నది? కంచె నుంచి తెప్పించిన అమ్మవారి విగ్రహం షాప్లోనే పెట్టారు కదా? పెట్టారమ్మా, కానీ మరి ఏమైంది? మేనేజర్ గారు, మీరిలా మౌనంగా ఉండడం కాదు, అసలు ఏం జరిగిందో చెప్పండి. ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు మేడం. కానీ ఉదయం వచ్చేసరికి అమ్మవారి విగ్రహం అయితే లేదు మేడం. మరి ఈ విషయం ఉదయాన్నే మాకు ఫోన్ చేసి ఎందుకు చెప్పలేదు? ధైర్యం సరిపోలేదు మేడం. ఇప్పుడెలా ఆనందా? జనమంతా వచ్చి షాపింగ్ చేస్తున్నారు. అమ్మవారి పూజ మొదలు పెట్టాలి. ఇప్పుడు విగ్రహం లేదు అంటే రాత్రి విగ్రహం దగ్గర సెక్యూరిటీ ఎవరు లేరా? పెట్టాను సార్, కానీ వాళ్ళు రాత్రి తాగి నిద్రపోయారు సార్. వాళ్ళని ఆగు దర్శన్. ఇప్పుడు ఎవరు తప్పు చేశారన్నది ముఖ్యం కాదు, తప్పు చేసిన వాళ్ళని దండించటము ముఖ్యం కాదు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అది ఆలోచించాలి. ఆగండి. షాప్లో అమ్మవారి విగ్రహం లేదు అని తెలిస్తే మీరు చెప్పిన మాట అబద్ధం అనుకునే ప్రమాదం ఉంది. ఆస్తులు పోగొట్టుకుంటే సంపాదించుకోవచ్చు, కానీ నమ్మకం పోతే తిరిగి సంపాదించుకోవడం కష్టం. ఏదైనా సొల్యూషన్ మీరే ఆలోచించాలి. అవునానందా, పూజకు ఇంకో గంట వరకు టైం ఉంది. ఏం పంతులు గారు? అవునమ్మా. ఈ లోపల ఏదో ఒకటి చెయ్యానందా. అవునమ్మా, ఈ గంటలో నేను ఎలాగోలా అమ్మవారి విగ్రహం ఎక్కడుందో తెలుసుకుని తీసుకొస్తాను. అంతవరకు ఎలాగైనా మేనేజ్ చేయాలి. అమ్మా, ప్రస్తుతం ఉన్న ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి ఒక్క మార్గం ఉందమ్మా. ఏంటి పంతులు గారు అది? తొందరగా చెప్పండి. అమ్మవారి విగ్రహ స్థానంలో ఆనంద్ గారు అమ్మవారిలాగా అలంకరించుకుని కూర్చుని కనబడటమే. నేనా? అవునమ్మా. ముందు జనానికి అనుమానం రాకుండా చూడగలిగితే ఈలోపు బాబు విగ్రహం తీసుకొస్తానంటున్నాడు కదా. అలా చేయడం మోసం అవుతుంది కదా పంతులు గారు. అలా ఎందుకు అవుతుందండి? జనం మీ మీద పెట్టుకున్న నమ్మకానికి దెబ్బ తగలకుండా మీరే కాపు కాసినట్టు అనుకోవచ్చు కదా. అమ్మా, అమ్మవారంటే ఎవరు? అందరికీ తల్లి. ఆవిడ కోరుకునేదేంటి? తన బిడ్డలందరూ
చల్లగా సుఖంగా సంతోషంగా ఉండాలని. ఇప్పుడు మీరు తలపెట్టిన కార్యక్రమం ఉద్దేశం కూడా అదే కదమ్మా. దేవుడు అన్ని చోట్ల తను ఉండలేడు అని అమ్మని సృష్టించాడు అంటారు కదా. నువ్వు తలపెట్టిన ఈ కార్యక్రమం ఆగకుండా ఉండడం కోసం తను వచ్చే వరకు ఆ స్థానంలో నిన్ను ఉండమని ఆ తల్లి ఆదేశిస్తుందేమో అని ఎందుకనుకోకూడదా ఆనందా? ఆంటీ, మనం ఏ పని చేసినా అంతా నీదే భారం దేవుడా అని వదిలేయం కదా. మన ప్రయత్నం మనం చేయాలి, తర్వాత దేవుడి సాయం. అందుకే మన ప్రయత్నం మనం చేస్తే ఆ తర్వాత అమ్మవారి సాయం అందిస్తుంది. ఇది ఆ అమ్మవారి ఆదేశమే అని నాకు అనిపిస్తుంది ఆంటీ. అమ్మవారిలాగా నేను తయారు చేస్తాను ఆంటీ. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని విష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకరతోషిణి కిల్బిషమోషిణి. అమ్మా, ఆలోచించే కొద్దీ అపాయం కొని తెచ్చుకున్నట్టవుతుంది. నా మాట వినండి. అవునమ్మా, పంతులు గారు చెప్పినట్టు చేయమ్మా. ఈలోపు విగ్రహం ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. నన్ను నమ్మమ్మా. వర్ధిని శైలసుతే. పదండి ఆంటీ, మిమ్మల్ని అమ్మవారిలాగా నేను తయారు చేస్తాను. పదండి. జై, అసలు రాత్రి ఏం జరిగింది? మీరు ఎక్కడున్నారు? ఎవరొచ్చారు? ఎవరితో మీరు మందు తాగారు? ఎవరో తెలియదయ్యా, కానీ మేము తాగడం తప్పే. జరిగిన దానికి మమ్మల్ని క్షమించండి. క్షమించడం కాదు, మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసి పారేయాలి. అంతా ఇంత అనుకువెంతో అతి పత్తి తానే ఇంటి గడపే దాటిందంటే ఉరుముల ఉప్పెన తానే కుదురంటేనే తానే బెదురంటూనే లేదే జగదాత్రి గుణమే బలమై కొలువై ఉంది తానాలా ఎదుర చెప్పదురా హే మాటని పడదురా హే వెనక కడుగు పడని తెగువ తనదిరా హే ఎదుట నిలబడి నీ మదమే అనిచరా హే పిడికి లింక బిగుసుకుంటే మాటలు ఉండవురా హే ఒక పరి నెమ్మది ఒక పరి దూకుడు కలగలిపిన తన గుణమిదిరా కూటిన పిచ్చుకది బయట ఫిరంగిది ఇది కలబోసిన పరిమితిరా ఐదిని నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.